హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ హ్యాబిటర్. మనం టుడే వీడియోలో కోడింగ్ అండ్ డీకోడింగ్ పార్ట్ టూ స్టార్ట్ చేద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సన్షైన్ అనమాట. సన్షైన్ ఈజ్ కోడ్ యాజ్ ఈ కోడ్ ఇచ్చారు. కోడింగ్ ఇది, దీనికి డీకోడ్ చేసి వాళ్ళు ఇచ్చారు. దెన్ హౌ విల్ మూన్ అనమాట. స్మాల్ లెటర్స్ అను చెక్ చేసుకోండి. మూన్ అనేది మనము ఎలా చేస్తామో ఈరోజు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి సన్షైన్ కదా, SUNSHINE. దీనికి ఏం రాస్తారు? TVOTUOF కదా. ఇప్పుడు ఎస్ నుంచి టీకి అంటే చూసుకోండి. ఇప్పుడు ఎస్ నుంచి టీకి డిఫరెన్స్ ఎంత ఉందంటే ప్లస్ అనమాట. అంటే ఎస్ అంత 19, టీ వచ్చేసి 20 అనమాట. నెక్స్ట్ వచ్చి యూ 21, నెక్స్ట్ వచ్చేసి వి 22 అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ప్రతి ఒక్కటి 1+1 అనమాట. ఎన్ అనమాట. నెక్స్ట్ ఎన్ కదా, ఎన్కి వచ్చేసి 14, ఇది వచ్చేసి ఓకి వచ్చేసి 15. ఇక్కడ తెలిసిపోయింటుంది. అంటే 19 ఇక్కడ +1 చేశాడు, ఇక్కడ 21 ఇక్కడ +2 ఇక్కడ +1 చేశాడు, ఇక్కడ 14 ఇక్కడ +1 చేశాడు. ఇలాగా +1 చేసుకుంటూ పోతారు. ఇప్పుడు మనము ఆన్సర్ చూద్దాము. మూన్ కదా వచ్చింది, MOON అనమాట. మూన్లో M+1 అంటే ఎంత? M 13, 13 + 14 అంటే M+1 అంటే N అనమాట. ఎన్ ఆప్షన్లో ఇప్పుడు చూద్దాము. ఆప్షన్లో ఫస్ట్ రెండు మాత్రమే ఎన్ ఉంది. సో ఈ రెండు కాదనమాట. నెక్స్ట్ వచ్చి చూద్దాము. O+1 అంట అంటే P. ఇంకా ఏముంది? PP. రెండు దాంతో PP ఉంది. నెక్స్ట్ వచ్చి మళ్ళీ O అనమాట. నెక్స్ట్ O అంటే మళ్ళీ ఏమొస్తుంది? Pనే వస్తుంది అనమాట. సో దట్ అంటే మళ్ళీ రెండు దాంతో P ఉంది. లాస్ట్లో N+1 అంటే O అనమాట. అంటే N. ఇది ఆన్సర్ అనమాట. అది ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సో దట్ ఇది ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఫస్ట్ 2 లెటర్లు 3 లెటర్లు చూసుకోండి. ఆల్మోస్ట్ అవే ఆన్సర్లు ఉంటుంది. ఏదో 1-2 లెటర్లు మాత్రం, 1-2 క్వశ్చన్ మాత్రమే అలా ఉండదు అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసారంటే కీస్ అనమాట. KEYS. దీనికి డీకోడింగ్ ఏమి ఇచ్చారు? MDAR అనమాట. కీస్ అనమాట. అంటే కే నుంచి ఎంకి దేంతో డిఫరెన్స్ చేసుకోమంటే +2 అనమాట. కే నుంచి ఎంకి +2 చేశాడు అంటే K+2 చేస్తే మనకి M వస్తుంది. నెక్స్ట్ నుంచి ఈ నుంచి డీకి ఎంత? -1 ఉందన్నమాట. నెక్స్ట్ Y నుంచి ఏకి ఎంత ఉందంటే -2. అంటే ఇది ఎప్పుడు వస్తుందంటే +2 -1 ఇక్కడ మళ్ళీ -2 అనమాట. ఇంకేముంది ఇక్కడ? నెక్స్ట్ వచ్చేసి ఎస్ నుంచి ఆర్కి ఎంత అంటే +1 అనమాట. ఇది అనమాట దీనికి కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇది మనకి ఏమంటున్నాడు అంటే క్వశ్చన్లో లాక్ అడిగింది అనమాట. లాక్ చూద్దామంటే LOCK. L ఫస్ట్ +2 కాబట్టి L+2 ఏంది? L+2 అంటే N వస్తుంది అనమాట. నెక్స్ట్ O అంటే ఈ ఆప్షన్ చూడండి, N ఏది ఉంది? ఫస్ట్ 2 ఆప్షన్లో మాత్రమే ఉందన్నమాట. ఇది 2 కాదండి, ఈ 2 ఆన్సర్లు కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి O-1 అనమాట. అంటే ఏముంది? N అగైన్ N అనమాట. నెక్స్ట్ C-2 అంటే ఫ్రెండ్స్ ఇక్కడ Y నుంచి ఏకి వచ్చేసి +2 అనమాట. ఇక్కడ -1. ఇక్కడ ఫార్ములా ఏమంటే +2 -1 అదనమాట. -1 చేస్తాం. నెక్స్ట్ వచ్చి C+2 అంటే ఈ అనమాట. అంటే ఈ ఏముంది? రెండిట్లో ఈ లేదు కాబట్టి ఇది ఆప్షన్ కాదు, ఇది ఆప్షన్ అనమాట. ఎందుకంటే మన ఫస్ట్ 3 లెటర్స్ తెలిసిపోయింది ఆన్సర్. సో దట్ అదే అనమాట ఆన్సర్. లాస్ట్ ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. -1 కదా ఇది, అంటే K-1 అంటే ఏమో జేదో వస్తుంది. సో ఈ 2 ఆన్సర్ సేమ్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ లాన్ ఈస్ కోడ్ యాస్ JCUP అండ్ దెన్ వాట్ విల్ బి ద కోడ్ ఫర్ స్లిట్ అనమాట. ఫస్ట్ చూద్దాము. LAWN. దీనికి ఏమి ఇచ్చాడు? JCUP అనమాట. ఇప్పుడు L నుంచి Jకి చూద్దాము. L అంటే L-2 అనమాట. అంటే Lకి వచ్చేసి 12, Jకి వచ్చేసి 10 అనమాట. అంటే ఎంత ఉంది? -2 ఉందన్నమాట ఇక్కడికి నుంచి ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ చూద్దాము. A+2. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ చూద్దాము. W నుంచి Uకి -2 అనమాట. N నుంచి Pకి +2. ఇక్కడ సేమ్ పైన క్వశ్చన్ లాగే +2 -2 అనమాట. మనం ఏమి మన ఆప్షన్, మనకి క్వశ్చన్ ఏముంది? SLIT అనమాట. ఇప్పుడు ఏం ఫస్ట్ S+2 అనమాట. S+2 అంటే U. ఇక్కడ
ఇక్కడ ఇది కాదు, మన ఆన్సర్ ఇది కరెక్ట్ చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి -2 వచ్చింది, మళ్ళీ +2 వచ్చింది, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఫ్రెండ్స్ మళ్ళీ -2 ఇక్కడ +2 అనమాట. ఫస్ట్ S-2 అంట. S-2 ఏమొస్తుంది? క్యూ ఎన్ని ఆప్షన్లో ఉంది? ఇది లేదనమాట, అంటే ఇది ఆప్షన్ కాదు. నెక్స్ట్ వచ్చి L+2 అనమాట. L+2 అంటే N, అంటే ఎన్ని ఉంది? దీంతో ఉంది, దీంతో ఉంది, అంటే సెకండ్ ఆప్షన్ కాదు. ఇంకా లాస్ట్ వచ్చేసి I అనమాట, అంటే I-2. I-2 అంటే G, రెండిట్లో G ఉంది మళ్ళీ, ఇదే కదా. ఇంకా దీంతో G ఉంది, దీంతో G ఉంది అనమాట. నెక్స్ట్ T+2 అనమాట. T+2 అంటే V వస్తుంది. ఆప్షన్ ఏమంటే థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ అనమాట ఆన్సర్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కాదు. చూసుకోండి, QNGV సేమ్ ఆన్సర్ కదా. సో ఇది ఆన్సర్. రవి స్కోర్డ్ యాస్ ఇది ఇచ్చేసి ఇది ఇచ్చాడు. నెక్స్ట్ శివాని చూద్దాము. రవి RAVI అనమాట. ఇక్కడ ఏమిచ్చాడు? IZER అనమాట. ఇప్పుడు R నుంచి Iకి చూద్దాం. RI ఎట్లా ఇది రిలేషన్ ఏమంటే ఆపోజిట్ అనమాట. మీరు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఎప్పుడు కానీ 13 నెంబర్స్ ఉంటాయి, A నుంచి M వరకు. ఇక్కడ N స్టార్ట్ చేయండి, ఇక్కడ N నుంచి ఇక్కడ Z వరకు, ఇట్లా ఆల్ఫాబెట్ వేసుకున్నాం అనుకో. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 13 ఉంది కదా. ఇక్కడ Rకి ఆపోజిట్ అనమాట. ఆపోజిట్ ఏముంది? I ఉందండి. సో ఏకి ఆపోజిట్ ZZ, నెక్స్ట్ Vకి వచ్చేసి E, నెక్స్ట్ Iకి వచ్చేసి R. సో ఇది మనము దీంతో ఆపోజిట్ వర్డ్స్ అనమాట. సో ఇది మనం చూద్దాము. SHIVA శివాకి S ఆపోజిట్ ఏముంది? H అనమాట. H ఒకే ఆప్షన్ కాబట్టి ఇది ఆన్సర్ అనమాట. మేము ఒక క్రాస్ చెక్ చేస్తాం మనము. Hకి ఆపోజిట్ S, ఇంకా Iకి ఆపోజిట్ వచ్చేసి R, ఇంకా Vకి ఆపోజిట్ వచ్చేసి E, ఇంకా ఏకి వచ్చేసి Z అనమాట. సో ఫ్రెండ్స్ ఇదే సేమ్ ఆన్సర్. ఈ 3 ఆన్సర్ అనమాట. ఇలా మీరు ఈజీగా అనేసి మన ఆన్సర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ మౌస్ ఈస్ కోడ్ యాస్ PNUT దెన్ క్లాక్ అనేది. ఈ క్వశ్చన్ వచ్చేసి మీరు చేయండి, నేను ఆన్సర్ అనేది కామెంట్లో పెడతాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.